నమిత్ మల్హోత్రా రామాయణం ఇంట్రడక్షన్ అదిరిపోయింది. నాదొక డౌట్, భారతదేశంలో ప్రతి పిల్లవాడిని అడిగినా రామాయణం గురించి చెప్తాడు. అందరికీ తెలిసిన కథే. మళ్ళీ వీళ్ళు ఎందుకు తీస్తున్నారు సినిమాగా? బహుశా డైరెక్టర్స్ డ్రీమా? లేకపోతే ప్రొడ్యూసర్స్ డ్రీమా? మళ్ళీ అందులో పార్ట్ 1, పార్ట్ 2. సో ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? నాకు తెలిసి మనకు రామాయణం అంటే ఎలా తెలుసు? రాముడు తన తండ్రి మాటకు గౌరవించి అడవిలోకి వెళ్తాడు. అడవిలో సీతమ్మని ఒకడు అపహరిస్తాడు. వాడు రావణుడు. సో రాముడు రావణుడిని చంపేస్తాడు. రాముడు నడిచిందంతా ధర్మం మీదనే ఉంటుంది. సో ఇది మాత్రం మనకు తెలుసు. రాముడు ఎలా పుట్టాడు అండ్ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగాడు, ఆయన ధర్మాన్ని ఎలా నేర్చుకున్నాడు, ఎలా అనుసరించాడు అనేది మనకు తెలియదు. ఇంకోవైపు రావణాసురుడు ఎలా పుట్టాడు, వాడు అధర్మంగా ఎలా పెరిగాడు, వాడంత క్రూరుడు ఎలా అయ్యాడు, సో అది కూడా మనకు తెలియదు. సో ఇవన్నీ క్లియర్గా క్లుప్తంగా తెలవడానికి కోసమే పార్ట్ 1, పార్ట్ 2 తీయబోతున్నారు. విజువల్స్ అయితే అదిరిపోయినాయి. మరి ఆదిపురుషులా అయితే లేవు. లార్డ్ రామాగా రణ్వీర్ కపూర్ లుక్స్ అదిరిపోయినాయి అండ్ రావణ్గా ఎస్ఆర్ లుక్స్ కూడా అదిరిపోయినాయి. పూర్తిగా రివీల్ చేయలేదు, ఆఫ్ లుక్స్ మాత్రమే రివీల్ చేశారు. కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. సీతగా సాయి పల్లవి గారు అండ్ హనుమాన్ గా సన్నీ డియోల్ గారు, లక్ష్మణ్ గా రవి దూబే అంట అండ్ మ్యూజిక్ అయితే ఏఆర్ రెహమాన్ గారు.